ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల కోసం కూటమి, వైసీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నారు. నియోజకవర్గాలపై ఫోకస్ చేసిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తన సొంత జిల్లాలో కీలక నియోజకవర్గం జమ్మలమడుగు పైన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థి ఎవరో తేల్చేశారు. కొత్తగా నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం జిల్లాలో సంచలనంగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల దిశగా ముందస్తు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందుగానే ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ల పేరుతో నియోజకవర్గాల్లో బాధ్యతలు కేటాయిస్తున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి సామాజిక, స్థానిక లెక్కల ఆధారంగా కొన్ని చోట్ల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచే క్యాడర్తో పాటుగా ప్రజలతో మమేకమయ్యేలా వారికి సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా తన సొంత జిల్లా జమ్మలమడుగు పైన జగన్ ఫోకస్ చేశారు. అక్కడ 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. దీంతో తిరిగి ఆ నియోజకవర్గం దక్కించుకోవడం జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. దీంతో అక్కడ ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతో జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. జమ్మలమడుగులో తొలి నుంచి ఆది ఫ్యామిలీ, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య రాజకీయ వైరం ఉంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత కురడం లేదు. దీంతో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి కంటే రామసుబ్బారెడ్డి సేవలు అవసరమని జగన్ గుర్తించినట్టు తెలుస్తోంది. 1994-99లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి గెలిచిన రామసుబ్బారెడ్డి తొలుత ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఊహించని ఫలితాలను ఎదుర్కొంది. ప్రస్తుతం బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తారని చెప్తున్నారు. కాగా ఆ రోజు ఉండే పొత్తులు కీలకంగా మారనున్నాయి. అయితే జమ్మలమడుగులో మాత్రం ఆది, రామసుబ్బారెడ్డి మధ్య పోటాపోటీ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ముందస్తుగానే రామసుబ్బారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని జగన్ భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక జమ్మలమడుగు కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.